విమాన ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇండిగో విమాన సర్వీసులు పెద్ద ఎత్తున క్యాన్సిల్ కావడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ 5వ రోజు దీనికి సంబంధించి ఇండిగో ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ కావడంతో ప్రయాణికులంతా శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకొని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఫ్లైట్ కి సంబంధించి దాదాపు 6 నెలల క్రితమే ఫ్లైట్స్ టికెట్స్ బుక్ చేసుకున్నా గానీ ఒక్కసారిగా ఎయిర్పోర్ట్ కి వచ్చిన దాని తర్వాత ఒక మెసేజ్ వస్తుంది, ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అని చెప్పి. దీంతో వారు ఏమి చేయలేని దిక్కు తోచిన పరిస్థితిలో ఉన్నారు. మరోవైపు చూస్తే ప్రధానంగా మాత్రము అయ్యప్ప స్వాములకు సంబంధించిన భక్తులు చాలా పెద్ద ఎత్తున కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. వారు చేరుకొని ఆందోళన కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే శబరిమల వెళ్లేందుకు 6 నెలల క్రితమే దీనికి సంబంధించి తాము టికెట్ బుక్ చేసుకున్నా ఎయిర్పోర్ట్ కు వచ్చిన దాని తర్వాత ఒక్కసారిగా క్యాన్సిల్ అని తెలియటంతో కొంత ఇబ్బందుల వాతావరణం కూడా చోటు చేసుకుంది అనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. మరోవైపు చూస్తే మాత్రము అయితే ఇప్పటికే ఇండిగోకు సంబంధించిన ఫ్లైట్స్ ప్రతిరోజు వేల సంఖ్యలో ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ కావడంతో దేశవ్యాప్తంగా కూడా ఇండిగోకు సంబంధించిన ఫ్లైట్స్ రవాణా మాత్రము అస్తవ్యస్తంగా మారింది. మరోవైపు చూస్తే గ్లోబిట్ సమ్మిట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్న 8-9 తారీఖుల ఆ గ్లోబల్ సమ్మిట్ సంబంధించిన నేపథ్యంలో దేశ విదేశాల నుంచి కూడా చాలా మంది కూడా హాజరవుతున్న నేపథ్యంలో వారి ప్రయాణానికి సంబంధించి ఇండిగో వారి పైన ఎఫెక్ట్ కనిపించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం వారికి ప్రయాణానికి సంబంధించి ప్రత్యేకంగా వేరే ఫ్లైట్ కి సంబంధించి మాట్లాడాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికే కొంతమంది అధికారులను కూడా ఆదేశించిన నేపథ్యంలో గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి దేశ విదేశాల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో ఇండిగోకు సంబంధించిన సర్వీస్ వారి పైన ఎలాంటి ప్రభావం లేకుండా ముందస్తు చర్యగా వేరే ఎయిర్లైన్స్ సంబంధించి వారితో చర్చలు జరపాలి, వారికి కావాల్సిన సదుపాయాలను కూడా అందుబాటులోకి తీసుకురావాలనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తున్నట్లుగా మనకు పూర్తిగా సమాచారం తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి చూస్తే ఇండిగోకి సంబంధించి సాంకేతిక లోపము, అంతేకాకుండా సిబ్బంది కొరత నేపథ్యంలోనే దీనికి సంబంధించి పూర్తిగా ఇంత పెద్ద సమస్య వచ్చిందనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటికైనా చూస్తే ఇండిగోకు సంబంధించిన ఫ్లైట్స్ మరి కొన్ని రోజుల్లో పూర్తిగా అందుబాటులోకి వస్తాయనేది మాత్రం ప్రధానంగా ఇండిగోకు సంబంధించిన సిబ్బందితో పాటు డైరెక్టర్ కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు ఎప్పటికప్పుడు అధికారులు ఇండిగోకు సంబంధించిన వారి అధికారులతో మాట్లాడుతూ ఎప్పుడు ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి ప్రత్యేకమైన ఫ్లైట్లు అందుబాటులోకి తీసుకురావాలి, సిబ్బంది కొరత ఉంటే వారితో చర్చలు జరిపి వెంటనే ఫ్లైట్ సకాలంలో ఫ్లైట్ కి సంబంధించి గమ్యస్థానాలకు చేరే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు ప్రయాణికులు వారి సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పి కూడా ఇటు పోలీసులు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు మాట్లాడుతున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. అయితే ఓవరాల్ గా చూస్తే నిన్నటికి ఈ రోజు కొంత ప్రయాణికులకు సంబంధించి సంఖ్య కూడా తగ్గింది. కొన్ని ప్రత్యేకంగా ఇండిగోకు సంబంధించిన ఫ్లైట్ అని కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇతర సంబంధించి ఇక్కడ ఫ్లైట్ క్యాన్సిల్ అయిన దాని తర్వాత వేరే సంబంధించి ఫ్లైట్ చూస్తే మాత్రము రేటు అధికంగా ఉండటంతో వారంతా కూడా కొంత అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూస్తే మాత్రము హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, బెంగళూరు, కలకత్తా, చెన్నై ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఫ్లైట్స్ ప్రతిరోజు కూడా ఇక్కడ రవాణా కొనసాగుతుంది ఈ ఫ్లైట్ కి సంబంధించి. కాబట్టి ఒక్కసారిగా ఫ్లైట్స్ క్యాన్సిల్ కావడంతో అంతా కూడా తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. అంతేకాకుండా లగేజ్ విషయంలో మాత్రము పూర్తిగా దీనికి సంబంధించి చెక్అవుట్ అయిన తర్వాత తిరిగి ఇచ్చే దాంట్లో కూడా పూర్తిగా కొంత సమస్య కూడా ఉంది. కాబట్టి దీంతో కొంతమంది ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రము శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇండిగోకు సంబంధించిన సమస్య ఇంకా కొనసాగుతుంది. మరోవైపు మాత్రము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్లోబల్ సమ్మిట్ పైన కూడా దీని ప్రభావం ఉంటుందా లేదా అనేది మాత్రం చాలా మనము చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే దీని ప్రభావం ఉంటే మాత్రము చాలా మంది దేశ విదేశాల నుంచి కూడా వస్తున్న ప్రముఖులకు సంబంధించి మాత్రము వారి ప్రయాణం అంటే ఇటు ఇండిగోకు సంబంధించి కావచ్చు, దీని ఫ్లైట్ కి సంబంధించిన టికెట్స్ ఇప్పటికే బుక్ చేసుకున్న వారికి ఫ్లైట్స్ రద్దయిన నేపథ్యంలో వారు గ్లోబల్ సమ్మిట్ కి హాజరయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి సమస్య తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం మాత్రము కొన్ని ప్రత్యేకమైన చర్యలు కూడా తీసుకుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. Je vais retourner en France. Je vais. Personne.
Je vais retourner en France. Je vais mon billet.